పల్లె ఉమ గొప్ప దార్శనికురాలు అని పలువురు కొనియాడారు. పల్లె ఉమ విద్యారంగానికి సంబంధించిన సేవలు మరువలేమని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి అన్నారు. నగర శివార్లోని అశోక్ లేలాండ్ ఎదుట ఉన్న పల్లె ఉమ ఘాట్ వద్ద ఆమె 6వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ పల్లె కిషోర్ కృష్ణ, కోడలు పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి, ఇతర సభ్యులు పల్లె ఉమా ఘాట్ వద్దకు నివాళులర్పించారు. ఉమా ఎన్నో విద్యాసంస్థలు స్థాపించి వేల మందికి ఉపాధి కల్పించిందన్నారు రఘునాథ్ రెడ్డి. లక్షల విద్యార్థులకు చదువుకునే అవకాశం ఇచ్చిందని, పేదలకు వివిధ రూపాల్లో సేవలందించి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆమె లేకపోవడం బాధాకరమని, ఉమా మంచి మనసున్న వ్యక్తి అని పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి తెలిపారు. ఆమె ఆశయ సాధనకు పని చేస్తామని వారు స్పష్టం చేశారు. బాలాజీ విద్యా సంస్థల అధినేత, మహోన్నతమైన మానవతావాది, మా ఇంటి దీపమైన శ్రీమతి పల్లె ఉమ వర్ధంతి సందర్భంగా శ్రీమతి పల్లె ఉమ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. అసాధారణమైన అద్భుతమైన వ్యక్తి. ఏ లక్ష మందికో ఇటువంటి వాళ్ళు ఒకరు కొడతారని ప్రగాఢ విశ్వాసం. కారణం ఏమంటే తన విద్యుత్ ధర్మాన్ని చాలా చక్కగా నిర్వర్తించింది. ఒక తల్లిగా ఎనలేని సేవలు అందించి మా హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయింది. అంతేకాకుండా ఎంతో వెనకబడిన ఈ ప్రాంతంలో అనేక విద్యా సంస్థలు స్థాపించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళకి జీవనోపాధిని కల్పించడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నారంటే ఆ క్రెడిట్, ఆ గొప్పతనము శ్రీమతి పల్లె ఉమాకే చెందుతుందని చెప్పి బాలాజీ విద్యా సంస్థల